తమిళ, దక్షిణాది సినీ, రాజకీయ రంగాల్లో గట్టిగా ట్రెండ్ అవుతున్న పేర్లలో స్టార్ హీరోయిన్ 'త్రిష కృష్ణన్' పేరు ఒకటి. తమిళ సూపర్ స్టార్ విజయ్‌తో సహజీవనం చేస్తున్నట్టు వార్తల నేపథ్యంలో ఆమె పేరు మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతోంది. టీవీకే పార్టీ అధినేత, సినీ నటుడు విజయ్‌తో వైవాహిక జీవితం సవ్యంగా సాగడం లేదు, నాకు విడాకులు ఇప్పించండి అంటూ ఆయన భార్య సంగీత మద్రాస్ కోర్టును ఆశ్రయించడం, ఆ పిటిషన్‌లో నా భర్తకు సినీ హీరోయిన్‌తో వివాహేతర సంబంధం ఉంది అంటూ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. అయితే విజయ్ భార్య ఆరోపించింది హీరోయిన్ త్రిష అంటూ సోషల్ మీడియాలోనూ, మీడియాలో వాడి వేడి చర్చ జరిగింది. ఆ వార్తలకు బలం చేకూరేలాగా త్రిష, విజయ్ కలిసి ఓ నిర్మాత ఇంట్లో పెళ్లికి హాజరు కావడం వారిద్దరి బంధం తేటతెల్లమయ్యింది. అయితే ఈ క్రమంలో త్రిష చేసిన కమెంట్స్, పాత ఇంటర్వ్యూలు వైరల్ అవుతూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. త్రిషకు దక్షిణాదిలో పలువురు హీరోలతో డేటింగ్, అఫైర్, రిలేషన్‌షిప్ అంటూ వార్తలు వచ్చాయి. వాటన్నింటినీ పక్కన పెట్టి చెన్నైకి చెందిన వ్యాపారవేత్త వరుణ్ మనియన్‌తో వివాహ నిశ్చితార్థం జరిగింది. అయితే పెళ్లికి ముందు ఊహించని విధంగా ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ అయింది. దాంతో ఆమె బ్రేకప్‌కు కారణం ఓ హీరోనే అంటూ కామెంట్స్ వినిపించాయి. అయితే ఆ వార్తలను ఖండిస్తూ నా బ్రేకప్ వ్యవహారానికి మరొకరిని నిందించకూడదని చెప్పారు. తన పెళ్లి ఆగిపోవడానికి ప్రత్యేక కారణాలు ఏమీ లేవు. బయటకు చెప్పడానికి వ్యక్తిగత కారణాలు అడ్డొస్తున్నాయి. నా వ్యక్తిగత విషయాలను పబ్లిక్ చేయలేను. నా ప్రైవసీకి భంగం కలిగించకూడదు అంటూ ఆమె చెప్పారు. దాంతో ఆ కథకు అలా ఫుల్ స్టాప్ పెట్టారు. ఆ తర్వాత త్రిష ఓ సందర్భంగా మాట్లాడుతూ ప్రేమ, పెళ్లి, విడాకుల వ్యవహారం గురించి ఆమె అభిప్రాయాలు మరోసారి సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. నాకు మరోసారి ప్రేమలో పడాలనుంది. కానీ ప్రేమిస్తాను, ఇష్టపడతాను. కానీ సమాజ కట్టుబాట్లను ఎవరినో మెప్పించడానికి నేను పెళ్లి చేసుకోను. నాకు తెలిసిన చాలా మంది వైవాహిక బంధంలో అసంతృప్తితో ఉన్నారు. వారు నాకు చెప్పిందేమిటంటే మ్యారేజ్‌కు కమిట్ అయ్యి, ఆ తర్వాత సవ్యంగా సాగకపోవడంతో విడాకులు తీసుకునే పరిస్థితులను బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకో అని చెప్పారు. పెళ్లి తర్వాత అభిప్రాయ భేదాలతో విడాకులు తీసుకొని బాధపడడం నాకిష్టం లేదు అని ఆమె అన్నారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి.